Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మహారాష్ట్ర పాల్ఘర్ లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. యాక్చువల్లీ మనం ఇప్పుడు చూస్తోంది 4 అంతస్తుల భవనం. ఆ భవనంలోనే నిన్న ఎంత సందడిగా ఉండే అంటే చుట్టాలతోని, అట్లాగే స్నేహితులతోని, బంధువులతోని పూర్తిగా అపార్ట్మెంట్ లో ఒక సందడి వాతావరణం ఉండే. యాక్చువల్లీ 1 year బేబీ ఆరాధ్య, ఆమె ఫస్ట్ బర్త్డే ఆ రోజు. అందుకని వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, అందరూ ఈ ఆరాధ్య మొదటి పుట్టినరోజుల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. చాలా ఆనందంగా గడిపారు, అంతా అయిపోయింది. గాఢ నిద్రలోకి జారుకున్నారు వీళ్ళంతా కూడా. ఒక్కసారిగా మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ 4 floors ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శిథిలాల కింద పూర్తిగా ఆ అపార్ట్మెంట్ లో గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ బిల్డింగ్ శిథిలాల కింద పూర్తిగా సమాధి అయిపోయినటువంటి పరిస్థితి. అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగా చెప్తున్నారు అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా. ఎందుకంటే ఆరాధ్య, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఆరాధ్య మొదటి పుట్టినరోజు ఆఖరి పుట్టినరోజు అవుతుంది అని ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆనందాల మధ్య, కోలాహలం మధ్య జరిగినటువంటి ఆ ఫస్ట్ బర్త్డే పూర్తిగా కుటుంబంలోనే విషాదాన్ని నింపుతుందని ఎవరూ అనుకోలేదు. వాళ్ళ తల్లి అంటే ఆరాధ్య తల్లి, ఆమె అట్లాగే ఆరాధ్య ఈ 1 year బేబీ, నిన్న బర్త్డే చేసుకున్నటువంటి బేబీ చనిపోయినటువంటి పరిస్థితి స్పాట్ లో. వాళ్ళ నాన్న ఇంకా కూడా శిథిలాల కింద కొట్టు మిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అంటే కనిపిస్తున్నాడు, శిథిలాల కింద ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కానీ పూర్తిగా దెబ్బలు తగిలి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. నేను ఇప్పుడు చెప్పింది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన కథ, కానీ 4 floorల అపార్ట్మెంట్ కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ 15 మంది, అందులో అపార్ట్మెంట్ లో 4 floors-లలో ఉన్నటువంటి 15 మంది చనిపోయారు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. ఇంకా 20 మందికి తీవ్ర గాయాల పాలై దగ్గరలో ఉన్నటువంటి అంటే హాస్పిటల్లో చేర్పించారు. అట్లాగే ఇంకా ఆ శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో అనేటువంటిది ఇంకా లెక్క తేలనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది చనిపోయారు, మిగతా వాళ్ళు గాయాల పాలై ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆరాధ్య కేవలం 1 సంవత్సరం బేబీ, నిన్న బర్త్డే చేసుకున్నటువంటి బేబీ ఈ రోజు చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ఫ్యామిలీలో 2 చనిపోయారు. ఇంకొకరి పరిస్థితి అంటే వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏంటో తెలియనటువంటి సిచ్యువేషన్. తీరా అసలు ఏం జరిగింది, మరి ఎందుకు ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది అని అంటే అధికారులు తేల్చింది ఏంటి అని అంటే ఇది అసలు పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ అని అధికారులు తేల్చారు. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇన్నేళ్ల నుంచి 4 floorల బిల్డింగ్ కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నివసిస్తున్నారు, ఫ్యామిలీ ఉంది. అన్యాయంగా ఇప్పుడు ఆ ఓనర్ చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ కూడా చిదిమేసినటువంటి సిచ్యువేషన్, అట్లాగే కుటుంబాలు కూడా ఆగమైపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే మరి ఎవరు తప్పు? ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ ఏ అధికారికి తెలియకుండా, అసలు ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈ 4 floorల బిల్డింగ్ ఎట్లా కడతారు? ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది కాబట్టి అంటే ఏ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఆ బిల్డింగ్ కట్టారా? అయితేనే అది కొలాప్స్ అయిందా? ఎందుకు కొలాప్స్ అయిపోయింది? అది ఎందుకు కొలాప్స్ అయిపోయింది అని తెలుసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు అధికారులు తేల్చింది ఏంటంటే అసలు బిల్డింగ్ కి పర్మిషనే లేదని. అంటే ఈజీగా తప్పించుకోవచ్చు, ఓనర్ మీద వేసేయచ్చు, అయిపోతుంది అనేదా? అంటే దీంట్లో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు పాపం వాళ్ళు ఎవరైతే చనిపోయారో క్షతగాత్రులుగా వాళ్ళు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఇప్పుడు 1 year బేబీ, ఆమె ఏం అన్యాయం చేసిందని ఆమె చనిపోవాలి? నిన్ననే కదా ఆమె బర్త్డే చేసుకుంది, బర్త్డే అది లాస్ట్ బర్త్డే అవుతుందని ఆ పాప కూడా ఊహించి ఉండదు కదా. ఇంత దారుణంగా వ్యవస్థలు తయారయ్యాయి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒకటే ఉందా? పోనీ ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది ఒకటే ఉందా? ఇంకెన్ని లక్షల బిల్డింగ్స్ ఇట్లా అనాథరైజ్డ్ గా ఏ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ ఎక్కడ కూడా లేవా? ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తారా, లేకపోతే ఊరుకుంటారా? ఇప్పుడు
ప్రాణాలు పోయాయి కాబట్టి దానికి లెక్కగట్టి ఎంతో కంపెన్సేషన్ ఇస్తారు. అది సరిపోతుందా? ఇది చాలా మంది కామన్ పబ్లిక్ అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ పాపం ఇప్పుడు మహారాష్ట్రలో పాల్ఘర్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా కుటుంబాల్లో ఒక విషాదాన్ని అయితే నింపినటువంటి సిచ్యువేషన్.